ఇప్పుడు ఏదైతే గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్న కానీ మంత్రి గారు చెప్పిన సమాధానం కానీ ఆ గొర్రెల అనే గ్రామం ఆ మండలం దాని నేను ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించిన చిప్పుడుపల్లి నియోజకవర్గం ఉంది అధ్యక్ష. ఇది దీంట్లో 7 గ్రామాల్లో జరిగింది అధ్యక్ష ఈ కార్యక్రమాన్ని. మంత్రి గారు సమాధానం చెప్పినప్పుడు ప్రశ్న ఏమని అడిగారు, ఇటీవల రాష్ట్ర వసతి గృహాల్లో ప్రత్యేకించి విజయనగరం జిల్లాలో అనేక మంది ప్రజలు అత్యాచార కారణంగా మరణించారనే విషయం వాస్తవమా కాదని అడిగారు. లేదు అని చెప్పారు అధ్యక్ష. అంటే గొర్రెలో జరిగిన ఇన్సిడెంట్లో అత్యాచారం వల్ల ఎవరూ చనిపోలేదా అనేది మరి మంత్రి గారి ముందు ఫస్ట్ దాన్ని రీకన్సిడర్ చేయవలసిన కోరుతాను. ఎందుకంటే ఆయన స్టేట్గా నో అని చెప్పేశారు అధ్యక్ష. అసలు ఆ విషయం జరగలేదు, అత్యాచారం లేదు అని చెప్పారు అధ్యక్ష. కానీ 7 గ్రామాలు జరిగింది అధ్యక్ష. అది పెనుబర్తి, తట్టంగి, కోటగంటేడు, గొర్రెల, నాగలవలస, గోసాడ, జగన్నాథపురం మొత్తం అందరూ కలిపి 202 మంది అక్కడ జరిగిన వాళ్ళందరికీ డిసీజ్ వల్ల వాళ్ళని వివిధ హాస్పిటల్లో వచ్చి డాక్టర్లు అందరూ చేర్చడం జరిగింది అధ్యక్ష. సాక్షాత్తు డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా ఆడికి వచ్చి మెడికల్ హెల్త్ కూడా వచ్చి పర్యవేక్షించారు అధ్యక్ష. రోజు జిల్లా కలెక్టర్లు అందరూ కూడా చూశారు అధ్యక్ష. మేము కూడా ఉన్నాం అధ్యక్ష. వాళ్ళ తరగతి ప్రజాప్రతినిధులు కూడా వచ్చారు అధ్యక్ష. అందరూ కూడా ఈ డయేరియా వల్ల చనిపోయింది అంటే స్టేట్ ఫస్ట్ కోసం నో అని చెప్పి ఉత్తరం కాదని చెప్పడం అనేది ఇది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి అధ్యక్ష. మంత్రి గారిని ఒకసారి పునఃపరిశీలించుకోవాలని కోరుతున్నాను అధ్యక్ష. ఇది కాకుండా సాక్షాత్ ఇందాక మా గౌరవ సభ్యులు చెప్పారు, వారు డిప్యూటీ సీఎం గారు ఆ గ్రామానికి వచ్చారు, పర్యవేక్షించారు. అదంతా కూడా అధికారులతో సమావేశం పెట్టిన తర్వాత 10 మంది చనిపోయారని చెప్పి ఆయన డిక్లేర్ చేసి 10 మందికి నేను నా సొంత డబ్బుని ఎక్స్చేంజ్ చేస్తాను, ఆ తర్వాత ఎంక్వైరీ ఒక ఉన్నతాధికారి వచ్చి దాన్ని పర్యవేక్షించి చూస్తున్నారు, అయిన తర్వాత ఎస్టిగేషన్ పెట్టిస్తామని చెప్పడం కూడా అక్కడ జరిగింది అధ్యక్ష. అక్కడ మా జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన ఆఫీసర్తో మాట్లాడినప్పుడు చెప్పారు అధ్యక్ష. ఆ తదుపరి మన్నాడు మాజీ ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యవేక్షించే వారిని కూడా వచ్చారు అధ్యక్ష. ఆయన కూడా చూస్తే సుమారు 13 మంది చనిపోయారు అధ్యక్ష ఈ డిసీజ్ వల్ల. ఈ తాలూకా డయేరియా వల్ల 202 మంది హాస్పిటల్లో చేరితే 13 మంది చనిపోయారు అధ్యక్ష. 13కి 2 లక్షల రూపాయలు ఆయన వచ్చి వాళ్ళందరికీ నష్టం ఇస్తామని చెప్పి ఆయన కూడా చెప్పారు అధ్యక్ష. ఆ డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఇవన్నీ జరుగుతుంటే మంత్రి గారు వచ్చి ఏమీ లేదని చెప్పడం, వెనకేసడం. కాకపోతే జరిగిన విషయాలు వాస్తవాలు చెప్పి దాన్ని విధంగా దాన్ని అరికట్టాము, దాన్ని విధంగా రాకుండా చూసుకుంటాము, లేకపోతే రాష్ట్రంలో వివిధ జిల్లా ప్రాంతాలు వచ్చిందని ఏ విధంగా దాన్ని ప్రివెంట్ చేస్తామని చెప్పుకుంటే బాగుంటుంది అధ్యక్ష. కానీ దీనివల్ల ఏంటవుతుందంటే అధికారులకు అలసత్వం పెరిగిపోతుంది అధ్యక్ష. ఉండదు మనమే ఒత్తాసుకు వస్తే ఈ కార్యక్రమం చేస్తే, ఎందుకంటే డాక్టర్లు యాక్సెప్ట్ చేశారు. నేను వెళ్ళాను అధ్యక్ష, ప్రత్యక్షంగా 2 సార్లు పోయి చూశాను అధ్యక్ష. అక్కడ తీసుకొచ్చే స్కూల్లో వాళ్ళందరూ పెడితే కాదు వీళ్ళు పిహెచ్సీలో చేస్తానని చెప్పి పిహెచ్సీలో మార్పించాం అధ్యక్ష. ఇవన్నీ చేసా మీ ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా వచ్చారు అధ్యక్ష, వాళ్ళు కూడా చూశారు అధ్యక్ష. అయితే హెల్త్ మినిస్టర్ గారు అది రాలేదు, సరే ఆయనకి ఏదో పనిభారం ఉండడం వల్ల ఒత్తిడి ఉండడం వల్ల రాకపోవచ్చు, నేను ఆయన్ని అడగట్లేదు అధ్యక్ష. కానీ మీరు ఎవరిచ్చారో ఆయన సమాచారం కానీ అధికారులు స్టేటివే లేదు, డయేరియా జరగలేదు, అసలు ఇది సంఘటన జరగలేదు అని అంటే అదేమో అధ్యక్ష. ఇది దయచేసి మంత్రి గారిని దాని మీద మళ్ళీ ఆలోచించి అధికారులు సమాచారం తెప్పించుకొని చెప్పవలసిగా కోరుతున్నాను. అంతేకాకుండా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ప్రభుత్వం ఎస్కేషన్ పట్టించాలి అధ్యక్ష. ఎందుకంటే ఇది దేంతో మానవ తప్పుతాం అధ్యక్ష. ఏదైతే వాటర్తో ఇందాక చెప్పారో, ఇందాక వాటర్ ఇవన్నీ చేస్తున్నాము, రెక్టిఫై చేస్తామని చెప్పారో, దాంతో పర్యవేక్షణ లేకపోవడం వల్ల జరిగిన అనర్థం అధ్యక్ష. మెయింటెనెన్స్ చేస్తున్న వాళ్ళు వచ్చిన కమ్యూనికేషన్ గ్యాప్ కానీ లేకపోతే చేయకపోవడం వల్ల కానీ ఆ వచ్చిన దానివల్ల ఈ కార్యక్రమం జరిగింది అధ్యక్ష. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి కూడా లేఖ రాశాను అధ్యక్ష, వాళ్ళకి ఎక్స్చేంజ్ ఇవ్వండి, ఆ పేదలను ఆదుకోండి అని చెప్పి కోరాము అధ్యక్ష. నేను మీ ద్వారా కూడా ఈ కార్యక్రమం దీన్ని పంపిస్తాను అధ్యక్ష. ఈ నటుంది ఇగో చైర్మన్ గారికి, ఇది మీరు కూడా దీన్ని పంపించడానికి ఎక్స్క్యూషన్ కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారిని దీని మీద ఒకసారి మరీ ఆలోచించి ఒక పెద్ద మంది, ఎందుకంటే సంఘటన జరిగిందండి
ఏది ఎలా జరిగింది, దాని జరగకంటే ఏం చూసుకున్నారు, 2 విషయాలు ఆలోచించుకోవాలి. ఏకంగా జరగలేదని చెప్తే అది వాస్తవం కదా అధ్యక్ష. దయచేసి ఆలోచించాలని కోరుతున్నాను అధ్యక్ష. ఇంకా మెంబర్స్ ఉన్నారు, తర్వాత చెప్తారు. ఇప్పుడు కళ్యాణ్ గారు. సభకు నమస్కారం అధ్యక్ష. అసలు ఈ డయేరియా, కలరా ఇలాంటివి విజయనగరం జిల్లా చరిత్రలోనే గత 30 ఏళ్ళుగా ఎప్పుడూ లేదు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లోనే మనం చూసాం డయేరియాతో ఎంతమంది చనిపోయారు అనేది. అసలు ఎంతమంది చనిపోతున్నారు, 100 మందికి డయేరియా వచ్చింది అధ్యక్ష. వచ్చినా కూడా వాళ్ళని హాస్పిటల్స్ తరలించడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది అధ్యక్ష. చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అసలు ఫస్ట్ మరణమేమో సెప్టెంబర్ 20వ తేదీన గొర్ల మండలంలో పెనుబర్తిలో నమోదైంది అధ్యక్ష. ఆ తర్వాత అక్టోబర్ 12వ తేదీకి అంటే 22 రోజులు అయ్యింది. అప్పటికి ఇంచుమించు 14 మంది వరకు చనిపోయారు అధ్యక్ష. ఇన్ని రోజులైనా కూడా ప్రభుత్వ యంత్రాంగం అసలు పట్టించుకోలేదు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబర్ 19న ట్వీట్ చేస్తే అప్పుడు ప్రభుత్వం స్పందించడం స్టార్ట్ చేసింది అధ్యక్ష. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామంకి వెళ్ళి వాళ్ళని పరామర్శించాకే ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినా, హోమ్ మినిస్టర్ గారైనా, లేదా ఆరోగ్య శాఖ మంత్రి అంతవరకు వెళ్ళలేదు అధ్యక్ష. అంటే ఎంత నిర్లక్ష్యం ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. అసలు ఎంత ఘోరం అంటే ఆ డయేరియా బారిన పడిన వాళ్ళకి స్కూల్ బెంచ్ల మీద ట్రీట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. దగ్గరలో 20 కిలోమీటర్లు విజయనగరం హాస్పిటల్స్ ఉన్నాయి, వైజాగ్ కూడా దగ్గరలో, అక్కడ తీసుకెళ్ళొచ్చు కదా అధ్యక్ష. అంటే ఎంత సిగ్గుచేట అనేది మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. అలాగే తీసుకుంటే ఎక్స్గ్రేషియా ఇవ్వకపోవడం ఏంటి అధ్యక్ష. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షలు ఒక్కొక్కరికి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే అసలు ఉన్న సంఖ్యని, చనిపోయిన వాళ్ళ సంఖ్యని ఎంతసేపు తగ్గించడానికే ప్రభుత్వం తగ్గించి చూపించాలని ప్రయత్నిస్తూ ఉన్న విషయం అర్థమవుతుంది. ఎందుకంటే కలెక్టర్ గారు ఒకరు చచ్చిపోయారు అంటారు, చంద్రబాబు నాయుడు గారు ఏమో 8 మంది అంటారు, పవన్ కళ్యాణ్ గారు 10 మంది అంటారు. అంటే ఉన్న సంఖ్యని తగ్గించడానికి ప్రయత్నించారు తప్ప దాన్ని ఎలా నివారించాలి, ఇది వాటర్ వలన వచ్చింది, అది ముందు ఆ వాటర్ పొల్యూషన్ ని తగ్గించాలి, వాళ్ళకి మంచి వాటర్ ఇవ్వాలి, దాని మీద దృష్టి లేదు. ఎంతసేపు చచ్చిపోయిన వాళ్ళ సంఖ్యను తగ్గించేద్దాము అనే దృష్టి తప్ప. ఎందుకు అధ్యక్ష మా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినంత వరకు ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ, హెల్త్ మినిస్టర్ గారు కానీ వెళ్ళలేదు అధ్యక్ష. అలాగే వాళ్ళకి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంత నిర్లక్ష్యం చేసిన అధికారులకి శిక్షించాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. పరిహారం కూడా వెంటనే ప్రకటించాలని కోరుతున్నాను అధ్యక్ష. అసలు ఎవరైనా అధికారుల మీద చర్య తీసుకున్నారా లేదా అని కూడా అడుగుతున్నాను అధ్యక్ష. తీసుకోకపోతే చర్య తీసుకోవాలి, అలాగే ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. విజయనగరంతో పాటు ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట, పల్నాడు జిల్లా దాచేపల్లి, పిడుగురాళ్ళలో కూడా అతిసార వ్యాధి సంభవించి అనేక మంది మరణించారు అధ్యక్ష. మంత్రి నారాయణ గారు దాచేపల్లి 2 పర్యాయాలు వచ్చారు అధ్యక్ష. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా జగ్గైపేట వచ్చారు. మీ ద్వారా నా ప్రశ్న ఏంటంటే అధ్యక్ష, జగ్గైపేటలో కానీ, దాచేపల్లిలో కానీ, పిడుగురాళ్ళలో కానీ ఎంతమంది మరణించారు, వారికి ఎక్స్గ్రేషియా చెల్లించారని మీ ద్వారా మంత్రి గారు అన్నాడు. ఓకే.